కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అఫ్జల్ సాగర్ ప్రాంతంలో నిన్న రాత్రి ఒక నిర్మాణం కారణంగా వరద నీరు అడ్డుకుని ప్రమాదానికి దారితీసిందని ఆయన తెలిపారు. ఈ ఘటనలో 3 గల్లంతు కాగా 2 మరణించారని చెప్పారు. నాలాలను కబ్జా చేసి నిర్మించిన కొన్ని ఇళ్లను తొలగించి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 2000 ట్రక్కుల సీల్డ్ తొలగించినట్లు తెలిపారు. హైదరాబాద్లో అనేక నాలాల సమస్యలతో ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని నాలాల కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అఫ్జల్ సాగర్ ప్రాంతంలో నిన్న రాత్రి ఒక నిర్మాణం కారణంగా వరద నీరు అడ్డుకొని ప్రమాదానికి దారితీసిందని ఆయన తెలిపారు. ఈ ఘటనలో 3 గల్లంతు కాగా 2 మరణించారని చెప్పారు. నాలాలను కబ్జా చేసి నిర్మించిన కొన్ని ఇళ్లను తొలగించి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 2000 ట్రక్కుల సిల్ట్ తొలగించినట్లు తెలిపారు. హైదరాబాద్లో అనేక నాలాలు సమస్యలతో ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని రంగనాథ్ వెల్లడించారు. సో ఆల్మోస్ట్ చాలా చోట్ల 5 to 12 సెంటీమీటర్స్ దాకా మనకి ఈ వర్షం రావడంతో చాలా ప్రాంతాల్లో మనకి సీరియస్ వాటర్ లాగింగ్ ఇష్యూస్ రావడం జరిగింది. సో మీకు తెలుసు హైదరాబాద్లో చాలా నాలాలు కూడా కబ్జా అయి ఉన్నాయి. సో ఈ క్రమంలో అంటే దాదాపుగా చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఇనండేషన్ ఇష్యూస్ అనేది కూడా రిపోర్ట్ అయినాయి. సరే, చాలా చోట్ల పెద్ద సమస్య లేకుండా నీళ్లు సజావుగా వెళ్ళిపోయినాయి. బట్ ఇక్కడ ఈ అఫ్జల్ సాగర్ ఈ ప్రాంతం, సో ఇక్కడ నిన్న రాత్రి ఏదైతే గనక ఈ వాటర్ వస్తున్నప్పుడు, ఈ నాలాస్లో వాటర్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉన్నారో వారి మంచం ఒకటి అక్కడ దాంట్లో నీళ్ళలో పడితే దాన్ని తీసుకోవడానికి ఒకడు వెళ్ళటంతో ఆ నీళ్లు ఉధృతంతో కొట్టుకుపోయినాడు. దీన్ని అతన్ని సేవ్ చేయడానికి వాళ్ళకి సంబంధికుడు ఇద్దరు కూడా చిన్నవాళ్లే, ఇద్దరు కూడా 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళది చూస్తే మనకి చాలా బాధాకరమైన విషయం. మొన్న రీసెంట్గా కూడా అమ్మాయికి డెలివరీ అయింది. సో చిన్న పిల్లలు ఉన్నారు. దీనికి అంటే మనం ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా నాళ్ళల్లో కట్టారు. బట్ ప్రధానంగా ఒక దగ్గర సమస్య చాలా తీవ్రంగా ఉంది. అంటే ఒక బిల్డింగ్ దగ్గరగా రాగానే మొత్తం వాటర్ ఫ్లో చాలా స్లో అవుతుంది. అది మొత్తం ఎందుకంటే కరెక్ట్గా నాలాలో కట్టేశారు. కట్టంతో వాటర్ స్పీడ్గా వచ్చిన వాటర్ అక్కడ రైట్ యాంగిల్స్ అంటే 90 degrees తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ స్లో అవడంతో మొత్తం వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా లెవెల్ పెరుగుతుంది. అంటే మునిగేటటువంటి లెవెల్ ఇంకా హైట్ పెరుగుతుంది అన్నమాట. సో ఈ ముందు ఏదైతే అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయో అటువంటి ఇల్లులు బహుశా ఇక్కడ 4-5 ఉన్నాయి. అన్నింటినీ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలలో కట్టిన ప్రతివాడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని వీలైనంత వరకు డ్యామేజ్ని చాలా తక్కువ చేసుకుంటూ వారికి కూడా కలెక్టర్ గారు చెప్తారు, వారికి కూడా కంపెన్సేషన్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో బట్ ఏంటంటే మనం అందరినీ తీస్తామని ఇందాక కొంతమంది మహిళలు భయపడుతున్నారు. ఇది వచ్చేసి అన్ని మొత్తం నాలాల్లో ఉన్నటువంటి అన్నింటినీ తీస్తారని. అన్ని తీయం. ఫస్ట్ మేము ఇప్పుడు కావాల్సిన సమస్యకి పరిష్కారం ఎంతవరకు కావాలో ఆ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు స్టడీ చేస్తారు. దీనికి సంబంధించిన అందరు అధికారులు కూడా మేము స్టడీ చేసి ఈ 2-3 రోజులని, అంటే దీనికి ఎక్కువ రోజులు కూడా ఏముండదు, పరిష్కారం మీకు 1 weekలో
హైదరాబాద్ నగరంలోని నాలాల కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అఫ్జల్ సాగర్ ప్రాంతంలో నిన్న రాత్రి ఒక నిర్మాణం కారణంగా వరద నీరు అడ్డుకుని ప్రమాదానికి దారితీసిందని ఆయన తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుచిత, చెప్పండి. నిన్న రాత్రి పడిన తీవ్ర వర్షాలకైతే హైదరాబాద్ లో పలు చోట్ల కూడా చాలా మంది వర్షానికి కొట్టుకుపోయారు. అయితే దీనిలో భాగంగా ప్రస్తుతం అయితే రామ్నగర్ పరిధిలోని ముషిరాబాద్ పరిధిలోని రామ్నగర్ ఏరియాలో కూడా దినేష్ అనే వ్యక్తి వర్షంలో కొట్టుకుపోవడం జరిగింది. ఆయన కూడా అక్కడ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మూసి నాలా ఉందో నాలా సమయ గోడ పక్కన నిలబడడంతో గోడ కూడంతో అయితే కొట్టుకుపోయాడు. దాదాపుగా 16 గంటలు అవుతున్నా కూడా ప్రస్తుతానికి ఇప్పటికీ అతను జాగ్రత్తగా దొరకలేదు. నిన్న రాత్రి 8-9 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరం చూసినట్లయితే అతను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఏదైతే నాలా పక్కన ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటుందో ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బైక్ ఇవ్వడానికి వచ్చి వర్షం పడుతున్న ఆగిపోవడం జరిగింది. తర్వాత బైక్ ఇచ్చేసి వెళ్ళిపోతున్న అక్కడ వర్షం తగ్గింది వెళ్ళిపోదామని చెప్పి చూస్తే బైక్ కొంచెం వరదలో పోతుంది, బైక్ కొంచెం తీసి వేరే దగ్గర పార్క్ చేద్దామని చెప్పి అతను మళ్ళీ బైక్ దగ్గరికి వెళ్ళి నేను నిలబడగానే అయితే ఒక్కసారిగా పక్కన గోడగులి అతనైతే మూసిలో కొట్టుకుంటే తెలుస్తుంది. అయితే అందులో ముందుకు ఏదైతే ఒక స్కూల్ అనేది ఉంది స్కూల్ కి సంబంధించిన గోడ మూసి నాలపైన స్కూల్ గోడ కట్టడంతో అయితే ఇంత దారుణం జరుగుతుంది. ఇక్కడ స్థానికులు కూడా చెప్తూ వస్తున్నారు. ఇక్కడ స్థానికంగా కూడా తీవ్రమైన వరద పరిస్థితులు కనిపిస్తాయి. ఆ గోడ కూలడంతో దాదాపుగా నడుముల పైన వరకు కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి ఇక్కడ చూసాం ఆల్రెడీ. అయితే దీనికి సంబంధించి స్థానికులు కూడా మాట్లాడుతూ ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం జరుగుతుంది, ప్రతి సంవత్సరం ఇలాంటి ఎవరో ఒకరిని కోల్పోతూనే ఉన్నాం మేము. ఇదే కాదు దాదాపుగా ఇప్పటికి గత 10 ఏళ్లలో 10-11 మంది కూడా ఈ నాలలో కొట్టుకుపోయారు. వాళ్ళకి సంబంధించిన బాడీలు కూడా చాలా మందికి దొరకలేదు, అటువంటి పరిస్థితి నెలకొన్నాయంటూ చెప్తున్నారు. అయితే మొత్తానికి ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒక్కొక్కరు చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని అట్లీస్ట్ ఇంట్లో మొత్తం ఇంట్లో అన్ని కూడా తడిసిపోయి అసలు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి అయితే దీనికి సంబంధించి హైడ్రా అలాగే NDRF GSMC అధికారులు కూడా ఇక్కడ భద్రతా చర్యలు అలాగే సంబంధించిన గాలింపులు కూడా కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఆయనకు సంబంధించిన బైక్ కూడా ఏదైతే ఉందో అది కూడా కూలిపోయి గోడ కూలిపోయి బైక్ కూడా నీళ్ళలో కొట్టుకుపోయింది. ఆ బైక్ కూడా 1 కిలోమీటర్ అవతల వేరే నాలాలో అయితే దొరికింది. బైక్ మధ్యలో ప్రస్తుతానికి ఇప్పటికైతే దినేష్ అనే వ్యక్తికి సంబంధించిన డెడ్ బాడీ అనేది దొరకలేదు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ ప్రకారం చూసినట్టయితే ఫ్యామిలీ కూడా నాకు ఆల్రెడీ 24 ఏళ్ళ అతనికి కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ ఉంది, అలాగే 1.5 సంవత్సరం వాళ్ళ బాబు కూడా ఉన్నాడు. అది ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక డెలివరీ బాయ్ చేసుకుంటూ అంటే జీవనం సాగిస్తూ వస్తున్నాడు. అలాంటి ఆయన వైఫ్ ఇప్పుడు ప్రస్తుతం వైఫ్ అనే కదా ఫ్యామిలీ అందరూ కూడా ఎడిసి చాలా బాధపడిన పరిస్థితి. ఇప్పటికే అసలు బతికున్నాడు అని ఒక్క హోపించారు రెండోడైనా ఆగుతాం అతను డెడ్ బాడీ తెచ్చి అతన్ని మాకు ఇవ్వండి, డెడ్ బాడీని మాత్రం తీసుకొచ్చి ఇవ్వకుండా వాళ్ళు తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ రామ్నగర్ ఏరియాలో చుట్టుపక్కల చాలా చోట్ల కూడా మొత్తం అంతా ఈ నాలా పక్కన అంతా కూడా ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు అందరూ కూడా దాదాపుగా అందరి ఇళ్లలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ఇంట్లో ఉన్న రేషన్ అంటే ఇంట్లో ఉన్న సామాన్లు కానీ బట్టలు కానీ అట్లీస్ట్ ఒంటి మీద ఏర్పడిన బట్టలు కూడా లేని పరిస్థితి, మొత్తం అన్ని తడిసిపోయి చాలా తీవ్రమైన ఇబ్బందులు నెలకొన్న దాదాపుగా నడమల్లో పై వరకు కూడా మీద చిన్న చిన్న పిల్లలైతే మునిగిపోతుంది. అలాగే ఏదైతే వాళ్ళకి మంచినీళ్ళు స్టోర్ చేసుకునే అంటే సంపు అవి ఉంటాయో వాటన్నింటిలో కూడా ఈ మురుగునీళ్ళు కూడా ఉండిపోయి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రస్తుతం వీళ్ళకి మాత్రం తప్పకుండా ప్రభుత్వం హెల్ప్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ సంబంధించిన కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ కూడా అంటే దాదాపుగా నిన్న రాత్రి కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ కూడా ఇప్పుడు ప్రజలతో మాట్లాడుతున్నారు. నిన్న రాత్రి 9 గంటలకు జరిగిన ఈ ఘటన దాదాపు పొద్దున్న 9 వరకు కూడా హైడ్రా చేసింది ఎవరు కూడా వచ్చి స్పందించలేదు. కాకపోతే పొద్దున్న 9 తర్వాత నుంచి అయితే హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ NDRF అందరూ కూడా వచ్చి ఎంత గాలింపు చర్యలు చేపట్టినా కూడా ఇప్పటికి కూడా సంబంధించిన డెడ్ బాడీ అయితే దొరకలేదు. ఆ దినేష్ అనే వ్యక్తికి సంబంధించిన డెడ్ బాడీ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆదరణ కానీ స్థానికులు కొట్టుకున్నప్పుడు తాడు వేయడానికి వెళ్ళిన స్థానికులు కూడా అందరూ చాలా హెల్ప్ చేసినా కూడా చివరికైతే అతనైతే నీళ్ళలో కొట్టుకుపోయేట్లా తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సుచిత.